నాయకులు కార్యకర్తలకు అలాగే ఇక్కడికి విచ్చేసిన మా ధర్మవరం ప్రజానీకానికి క్రీడాకారులకు అందరికీ కూడాను ధన్యవాదములు. మన నవ్యాంధ్ర రూపశిల్పి గౌరవశ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు సార్ గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము ఒక టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో అద్భుతమైన ప్రతిభను కనపరిచిన ప్రతి జట్టుకి కూడా పేరు పేరున శుభాభివందనములు. గెలుపోటములు అనేటివి సహజం. అది లాస్ట్ ఇయర్ మనం చంద్రబాబు సార్ బడే జరిపిన టోర్నమెంట్ లో గొడ్లూరు జట్టు విజేతగా నిలిచింది. ఈ సంవత్సరం హిందూపూర్ జట్టు విజేతగా నిలిచి ధర్మవరం రన్నర్స్ గా నిలిచింది. అలాగే మిగిలిన అంటే కర్నూలు టీం నుంచి ఇంకా కొన్ని టీంలు కూడా బాగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబర్చాయి. అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదములు. ఈరోజు మనమందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలోనే ఒక రాష్ట్రం గుర్తుండిపోయే రాష్ట్రం లాగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు సార్. ఆయన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో, రైతు కుటుంబంలో జన్మించిన వాడు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉంటూ ఆయన ఈరోజు ఈ స్థాయికి ఎదగడం జరిగింది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు ఆయన కంప్యూటర్లు అంటే అందరూ కూడా మనకు కంప్యూటర్లు కూడు పెడతాయా అని నోళ్ళు వేసిన వాళ్ళు కూడా ఆయన యొక్క అభివృద్ధిని చూసి హైటెక్ సిటీ, తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇటువంటి ఎన్నో కంపెనీలు చూసి అందరూ కూడా అంటే ఈరోజు వాళ్ళందరూ కూడా నోట్లు వేసి చూసే పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ రోజు ఆయన అంటున్నాడు క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్లు, అమరావతి అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అని. ఇది ఈ రోజు చూసుకోవడానికి అందరికి ఏంది అని ఇట్లా మాట్లాడుతున్నాడని ఆ రోజు మాట్లాడినాడు, చేసి చూపించినాడు. ఈ రోజు కూడా మనందరి భవిష్యత్తు కోసమే ఆయన నిరంతరము కష్టపడుతున్నాడు. మనందరూ కూడా చేయాల్సింది ఒకటే, ఆయన ఏదైతే సూచించిన మార్గంలో మనందరూ కూడా ఆయన అడుగులో మనం అడుగేసి ముందుకేసి మన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా మనం మలుచుకోవడానికి మనం ప్రతి ఒక్కరూ కష్టపడి ఆయన అడుగులో అడిగేస్తే చాలా ఆయనకి ఇచ్చే పుట్టినరోజు బహుమతి అదే మనం. కాబట్టి ఆయన యొక్క ఆశయాల్ని పాల్పంచుకోవాలని ఆయన సూచించిన మార్గంలో మనం అందరూ కూడా నడిచి ఒక గొప్ప రాష్ట్రాన్ని నూతన రాష్ట్రాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ టీంలందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఇక్కడ ధర్మవరం టీంలో ఏం కనపడడం లేదు. ఇక్కడ రాండప్పా, ఏం గెలుపు ఓటములు అనేటివి సహజము. ఇవి దాంట్లో ఏం ఇబ్బంది ఏం లేదు. దాని గురించి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక్కడ రండి, హిందూపురం టీం వాళ్ళ దగ్గరే ఉండండి. వాళ్ళేం వేరే దేశం వాళ్ళు కాదు, వేరే రాష్ట్రము. మనం అంతా మన జిల్లా వాళ్ళే, మనమే అందరూ, వేరే వాళ్ళు కాదు. ఎవరిలో ఎక్కడ ఏ టీంలో ప్రతిభ కనబడినా అందరూ కూడా ఒకరికొకరు అందరూ ప్రోత్సహించుకోవాల్సిందే, ఎంకరేజ్ చేయాల్సిందే ప్రతి ఒక్కరిని. ఎందుకంటే మనమంతా ఒక్కటే. కానీ ఈ క్రీడలు అనేటివి ఎవరిలో ఏమి ప్రతిభ ఉంది అనే దానికోసమే విద్యతో పాటు ఈ క్రీడలు కూడా అవసరం. కాబట్టి వాటికి కూడా మంచి ఎంకరేజ్మెంట్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ఇంతకుముందే ధర్మవరం టీం కెప్టెన్ చెప్పాడు బౌలింగ్ లో మేము కొంచెం ఫెయిల్ అయినామని. అది కరెక్ట్. దాన్ని మెరుగుపరచుకోవడానికి మళ్ళా ఫెయిల్యూర్ అనేది సక్సెస్, అది ఒక స్టెప్ లాంటిది. మళ్ళా సక్సెస్ అనేది జరుగుతాయి, ఎప్పుడు అట్లే ఉండదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కోఆర్డినేషన్ తో ఉండాలి. అందరూ కూడా అంతా మనమే. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఎంతో అభివృద్ధి, ఈ నవ్యాంధ్ర నిర్మాత మరి మంచి రాజధానిని నిర్మిస్తూ అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు తరానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లను ఇక్కడే మనం ఉద్యోగాలు చేసుకునే విధంగా అన్ని కంపెనీలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఒక మంచి సుపరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి చందారాఘవ్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీములందరికీ ఒక్కటే చెప్తున్నా, మరి
అందరూ కూడా మరి బాగా దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను.